Boom boom shakalaka, this girl is pichakeka. Boom boom shakalaka, వీడేమో దీని తోక. ఇప్పుడు అప్పట్లో లేడీ డామినేటెడ్గా ఉన్న సినిమాల్లో ఇప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు పెద్ద హీరోలు అప్పుడు గుండం కదా అని పెట్టారంట టైటిల్ అప్పుడు జనరేషన్లో. దట్ ఈజ్ మీరు చూసుకుంటారు సినిమా మ్యాసివ్ హిట్ తెలుగు ఇండస్ట్రీకి ఒక హిస్టరీ ఆ సినిమా. ఇప్పుడు ఆ జనరేషన్లో అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్ 2014 వచ్చాక నరేష్ గారు అంటే ఎలా చాలామంది బయట ఎలా చెప్తారంటే కామెడీ ఎటు తిప్పిన రెండు వైపులు ఇప్పుడు నాణ్యానికి రెండు వైపులు ఇటు చూడండి అటు చూడండి ఎటు చూసినా ఆయనలో ఆ పంచ్ ఆ డైలాగులు ఆ కామెడీ టీంజ్ ఆ డ్యాన్సులు కానీ అవి చేయాలంటే ఆయనే చేయాలని ఒక ఇది ఉంది. అట్లాంటి ఆయన్ని మీరు భుజం మీద వేసుకుని కింద బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అనే టైటిల్ పెట్టుకుని మీరు అంటే మీరు టైటిల్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ నుంచి మాకు క్లియర్గా ఉండాల్సింది ఏంటనుకున్నాం అంటేనంటే ఎందుకంటే ఇది యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే బ్రదరు అండ్ సిస్టర్ కదండి. సో మేము ఎక్కడ చీట్ చేద్దాం అనుకోలేదండి ఆడియన్స్. ఎందుకంటే రేపు వచ్చి గబుక్కుని మీద సినిమా ముందు నాటు బాంబు అనుకున్నాం. బట్ నాటు బాంబు అంటే ఎవరు నేనా తన మళ్ళీ దానికి అది కాకుండా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. మళ్ళీ ఫ్యాక్షన్ మళ్ళీ సేమ్ అలా ఉంటుంది అనిపించి నాకు కూడా ఏంటంటే నాకు ఇదివరకు వచ్చిన సినిమాలు అంటే సీమశాస్త్రి కానివ్వండి సీమ టపాకాయ ఈ దగ్గర అవుతున్నాయి టైటిల్స్. సో కొత్తగా ఉండాలి, సౌండింగ్ కొత్తగా ఉండాలి. ఎందుకంటే కాన్సెప్టే కొత్తగా ఉన్నప్పుడు ముందు టైటిల్ కొత్తగా ఉండాలండి. సో ఏం పెట్టాలి అంటే తను నా గురించి తెలియాలి, ఆడియన్స్కి తెలియాలి, సింపుల్గా ఒక టైటిల్లో రావాలి. నేను చాలా అనుకుంటా ఉంటానంటే అప్పుడు కాంటెస్ట్ కూడా పెడతాం జరిగిందండి. దాంట్లో బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. సో అంటే బొమ్మాలి అనేది ఇప్పటికి ఏంటంటే అందమైన ఆడపిల్ల అండి. అరుంధతి సినిమాలో అందమైన అమ్మాయి గురించి బొమ్మాలి అని పిలుస్తున్నాడు అతను. సో ఇదేంటంటే అందమైన దెయ్యం నాకు తెలిసి అమ్మాయి అందాల రాక్షసి. కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా? కంట్లోంచి కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయేంటంటే అట్లు దానికి తిట్లు నాక కోడి దానికి కోటింగ్ నాక ఈ పద్ధతి ఏం బాగాలేదురన్న. వాడి కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్. నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలీదు, పబ్లిక్ కి తెలీదు. కనీసం మాకైనా తెలుస్తుందా? పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. అన్ని పాలు ఉంటుందండి. ఒక పోనీ కేర్ లేదా అంటే కేర్ ఉంటుంది. అది సరే కేర్గా ఉంది కదా కొంచెం జాగ్రత్తగా ఉంటే పక్కన పీకేస్తుంటుంది. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదండి. సో తన మైండ్లో ఏం క్యాల్కులేషన్ ఏం జరుగుతుందో మేము క్యాల్కులేట్ చేసుకుంటూ దగ్గర అమ్మాయిని మూవ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే ఎవరు భయపడుతుంటారండి, ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి నాకు తెలిసి ఈ సినిమాలో 100 సార్లు ఉంటాడండి. సో అంటే అమ్మాయికి అదే చెప్తున్నాను కదా, ఆవేశం కంటే ఆలోచన తక్కువ అంటే ఆవేశం ఎక్కువ. సో ఇలాంటి అమ్మాయిని కంట్రోల్ చేసి ఒక అమ్మాయిగా ప్రజెంట్ చేయాలి. అండ్ తను కూడా ఏంటి అసలు ఇది లంగా ఉండాలి ఏంటంటే అమ్మ ప్లీజ్ అంటే ఇలా ఉండాలి, ఇలా పద్ధతిగా ఉండాలి. బట్ ఒకటి ఏంటంటే తను కూడా నేను ఎందుకు ఇలా ఉండాలి, నాకు నచ్చిన వాడి కోసం ఉంటాను. బట్ అందరిని నేను ఇంప్రెస్ చేయడానికి ప్రతి వాడి కోసం నేను ఇప్పుడు పల్లి చూపులు ఆడవాడు వస్తున్నాడు, ఆడ వచ్చి డేటింగ్ చేయొచ్చు చాటింగ్ చేయొచ్చు అంటే ఏ అమ్మాయి కన్నా కోపం వస్తుంది. నీకు పాటలు వచ్చా అంటే అసలు నీ పాట ఎంత పాడాలంటది నీకు వచ్చాను. అంటే చాలా అంటే మనకు స్వతహాగా పెళ్లి చూపులకి వెళ్ళేటప్పటికి చాలా మంది అడుగుతారు కదా అమ్మ అంటే వాయిస్ అమ్మాయి మనసులో ఏమేమి ఉంటుందో అది నేను బయట చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలాగే మన జమున గారి క్యారెక్టరు గుండమ్మ కథలో రంగారావు గారు వచ్చాడు, కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటారు. అమ్మాయి కొంచెం నలుపుగా ఉన్నట్టుంది అంటారు, అద్దాలు తీసుకోండి అంటారు. అంటే పాట ఏమైనా వచ్చాడంటే ఎంతవరకు చదువుకుని గొంతు వరకు అన్నప్పుడు కచేరీలు పెట్టుకోవచ్చు అంటారు. అలాగా కొంతమంది అమ్మాయిలకి ఇది ఉంటుందండి, ఎందుకు వీడి కోసం నేను ఎందుకు పడాలి. అవునండి. ఇప్పుడు అదేలాగా పాపం ఈ అమ్మాయికి ఏంటంటే నేను ఎవడో వస్తాడు ఎవడో నన్ను పెళ్లి చూపులు చూడటాను నేను ఎందుకు ముడక రెడీ బొమ్మలా రెడీ కూర్చుంటే వాడు నుంచో అంటే పాడటం వచ్చా, నీ వంట వచ్చా, బట్టలు ఉతకడం వచ్చా, ఎన్ని ఏంటి. ఇప్పుడు అంటే తను ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఈక్వల్ రైట్స్ ఉంది కదా. ఇప్పుడు ఎందుకు ఓకే డెఫినెట్ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే వాళ్ళిద్దరూ అంటే వాళ్ళ మనసులు కలవాలి కానీ ఈ కాదు వంటలు వచ్చా లేకపోతే ఇది కాదు అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్ అంటే నచ్చిన వాడి కోసం చేస్తుంది కానీ ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం చేయదండి. సో అది ఆ క్యారెక్టర్. శాస్త్రి గారు ఇంకో సంబంధం సెట్ చేయండి, చచ్చి మీ కడుపును పుడతాను. నీతో పాటు నీ చెల్లెలు కూడా పుడితే నా జీవితం సంకనాగిపోద్ది. అమెరికన్ డాలర్ లా ఉండేవాడిని ఇండియన్ రూపీలో తయారు చేసావు కదే. తన మైండ్ లో రాకపోతే చేయదు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి అడిగినా కూడా ఏం చేయరు అసలు. మీ యాటిట్యూడ్ ఇలాగే మీ యాటిట్యూడ్
చాలామంది అమ్మాయిలు ఫాలో అవ్వాలి. రేపు నాకు ఇంకోటి 7వ తారీఖున రిలీజ్ అయ్యే బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అంటే అదొకటి కొత్తగా అనిపించింది అండి. నాకేమనిపించింది అంటే ఇప్పటి వరకు మనం ఒక అమ్మాయి బస్ స్టాప్ లో నుంచి ఉంటే రకరకాలుగా పాట పాడుకుంటానికి ఏడిపించడానికి బోల్డ్ పాటలు ఉన్నాయండి. ఒక అమ్మాయి బస్ స్టాప్ లో నుంచి ఒక అబ్బాయి వెళ్తుంటే ఏడిపించడానికి పాటలు లేవండి. సో ఈ సినిమాలో అది కూడా తీర్చింది. చాలా మంది అమ్మాయిలు పాడుకుంటానికి అబ్బాయి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతారు. మీకు ఈ సినిమా నరేష్ గారికి, మీకు, బ్యానర్కి, డైరెక్టర్ గారికి ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది ముందే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ముందు నుంచి పోస్టర్ గురించి 100 daysకి బ్రదర్ ఆఫ్ బొమ్మాలని ఇదే ఉండాలండి షీల్డ్ లాగా. ఇది వీఆర్ విషింగ్ గెట్ ఏ గుడ్ రిజల్ట్. మీకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చర్యలు కూడా ఉండాలని అన్నయ్యలు కోరుకుని మీరు చాలామంది సిస్టర్స్కి ఇన్స్పిరేషన్ అవుతారని కోరుకుంటూ అంటే నాకు తెలిసి ఇలాంటి సిస్టర్ ఎవరికి ఉండకూడదని కోరుకుంటాను. అండ్ డెఫినెట్గా అంటే ఎంత చేసినా ఆల్ డన్ మేము నవ్వడానికి నవ్వించడానికి చేస్తామండి. అండ్ తను కూడా బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఎందుకంటే అమ్మాయిగా ఉండి అబ్బాయిగా చేయడం చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ పోస్టర్స్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ ఆ మగతనం చూపెట్టాలి. బట్ అట్ ద సేమ్ టైం అతిగా ఉండకూడదు అండ్ చూడటానికి జుగుప్సగా ఉండకూడదు. బట్ కంట్రోల్డ్గా ఉండాలి. అంటే ఎక్కడానండి అంటే తను మేము ఏ రోజు నాకు తెలిసి డైరెక్టర్ గారినివ్వండి లేకపోతే ఇంకొకరు ఎవరో వెళ్ళి బాడీ లాంగ్వేజ్ ఇదని చెప్పలేదు. తను ఏ సీన్ చేసినా తనకు ఒక బాడీ లాంగ్వేజ్ పెట్టుకుని షీ హాస్ డన్ మంచి హోంవర్క్ చేసింది. అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శేఖర్ చంద్ర గారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఆయన డిఫరెంట్ ఐదు సాంగ్స్ చేశారండి. 5 డిఫరెంట్ సాంగ్స్ అండి. అంటే ఒక సాంగ్ నేను అంటే ఇప్పటి వరకు జనరల్గా జేమ్స్ బాండ్ నా హీరో ఫీల్ అవుతుంటాడు. ఫస్ట్ టైం లేడీ జేమ్స్ బాండ్ అని తను పాడుతూ ఉంటుంది అండి. సో అది కానివ్వండి లేకపోతే ఇంకోటి ఐ లవ్ యూ అని ఒక సాంగ్ ఉందండి. అది జనరల్గా మనకి ఏమవుతుందంటే పాత సాంగ్లు మా తాతయ్య గారు అంటూ ఉండేవారండి. ఇదివరకు పాత సాంగ్ విన్నప్పుడు లిరిక్స్ బాగా వినిపించారు, మ్యూజిక్ తక్కువ ఉండేది, సింగర్ వాయిస్ డామినేటెడ్గా ఉండేది, ఇది ఇన్స్ట్రుమెంట్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, అసలు ఏం పాడుతున్నారు కూడా వినిపించలేదు చాలాసార్లు అన్నారండి. సో దానికి ఒకటి అనిపించింది ఏంటంటే జనరల్గా పాత సాంగ్లు మనం రీమిక్స్ చేస్తాం కదా, అసలు కొత్త సాంగ్ని ఒక పాత తరహాలో చేస్తే ఎలా ఉంటుంది అని ఒక సాంగ్ చేశామండి. ఒక రెట్రో కైండ్ ఆఫ్ సాంగ్ చేశాను. అది ఒక మంచి రాజు సుందరం మాస్టర్ చేశారండి. అది అండ్ ఆడియో కూడా మంచి హిట్ అయిందండి. అలాగే ఈ 7వ తారీఖు నవంబర్ 7వ తారీఖున ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా పెద్ద హిట్ చేసి నన్ను, మా సిస్టర్ని, అలాగే మొత్తం మా బ్రదర్ ఆఫ్ బొమ్మాలి టీమ్ని ఇంక్లూడింగ్ పృథ్వీ గారు కూడా మా టీం కాబట్టి అందరికీ మంచి పేరు రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఫుల్ ఫ్యామిలీతో చూడాలి. చాలా వర్షం తర్వాత మన ఇండస్ట్రీలో బ్రదర్ సిస్టర్ మీద సెంటిమెంట్ కాదు మసాలా కామెడీ మూవీ వచ్చింది. సో డెఫినెట్గా చూడాలి, థియేటర్లోనే మాత్రం చూడాలి. అండ్ స్టాప్ పైరసీ. తెలుగు ప్రేక్షకులందరికీ 7వ తారీఖున హల్చల్ మొదలవుతుంది బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. మీకు పవర్ ప్యాక్డ్ కామెడీ ఈ సినిమాలో. ఇంకా నరేష్ గారు, కార్తీక్ గారు ఇద్దరు చెప్పారు కదా బ్రదర్స్ సిస్టర్స్ మధ్యలో ఉన్న రిలేషన్ ఎలా ఉందో మనం చూసాం. దీంట్లో చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. బ్రదర్ ఎన్ని తనులు తిన్నారు, కార్తీక్ గారి ద్వారా ఫ్రెండ్స్ ఎంతమంది తిన్నారు, గూగుల్ శాస్త్రి ఎన్ని తనులు తిన్నాడో ఇవన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకుని మీరు సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయండి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని రాయండి. అప్పుడు మేము ఏదో గిఫ్ట్లు పంపుతాం మీకు. మీరు ఇది మంచి మీకు ఫుల్ లోడెడ్ గన్ లాగా ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ కామెడీ మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మమ్మల్ని అందరిని ఆశీర్వదించడం కోరుతున్నాం. థ్యాంక్ యూ. Boom boom shakalaka, this girl is picture cake. Boom boom shakalaka, veede modini toka.